అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనం ఒక మంచి ఈవినింగ్ స్నాక్ కాంబో చూడబోతున్నాం. సమోసాస్ అంటే మనందరికీ ఇష్టమే కదా. సో ఇవాళ మనం మినీ సమోసాస్, దాంతోపాటు ఒక మంచి మసాలా చాయ్, ఈ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుందండి. సో రండి, ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మినీ సమోసా చేయడానికి ముందుగా పిండి కలపాలి. దీనికోసం ఒక పెద్ద బౌల్లో 1.5 కప్పుల మైదా పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి మిక్స్ చేయాలి. మీరు చూస్తే పిండి ఇలా పట్టుకుంటే హోల్డ్ అయ్యేట్టు ఉండాలి. ఈ పాయింట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ పిండి ముద్దని తయారు చేయాలి. పిండి ముద్ద తయారైన తర్వాత ఇది సాఫ్ట్ కావడానికి కనీసం ఒక 4 నిమిషాలు ఒత్తి కలపాలి. ఆ తర్వాత ఈ పిండి ముద్దని ఒక క్లాత్లో కవర్ చేసి బౌల్కి ఒక మూత పెట్టి కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఫిల్లింగ్ తయారు చేయడానికి నేను 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను. వీటిని సగానికి కట్ చేసి ఉంచాలి. నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్లో ఉడికించడానికి సరిపడా నీళ్లు పోసి అందులో కట్ చేసిన బంగాళదుంపల్ని వేయాలి. వీటితో పాటు కొద్దిగా ఉప్పు వేసి ఒక్కసారి కలిపి కుక్కర్కి మూత పెట్టి దుంపల్ని 3-4 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికిన పొటాటోస్కి స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఆలు మసాలా కోసం ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయలు ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక క్యాప్సికం ముక్క కూడా వేయాలి. అలాగే 1/2 కప్ అంత తరిగిన క్యారెట్స్, 1/2 కప్ అంత తరిగిన బీన్స్ కూడా వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు వేయించాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు నేను ఉడికించి పెట్టిన బంగాళదుంపల్ని ఇందులో వేస్తున్నాను. ఇదంతా కూడా ఒక్కసారి మిక్స్ చేయాలి. వీటిని ఇప్పుడు ఒక మ్యాషర్తో సాఫ్ట్గా అయ్యేట్టు మ్యాష్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇది మరీ డ్రైగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి కలుపుతున్నాను. ఇలా చేయడం వల్ల మసాలా సాఫ్ట్గా స్మూత్గా అయ్యి ఫిల్లింగ్లా పెట్టడానికి బాగుంటుంది. ఇందులో ఫ్లేవర్స్ అన్నీ బాగా బ్లెండ్ అయ్యాయి కాబట్టి చివరగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుతున్నాను. ఈ పాయింట్లో రుచి చూసి మీకు కావాలంటే ఉప్పు కారాలు యాడ్ చేసుకోవచ్చు. అంతే, సమోసాకి ఫిల్లింగ్ తయారైనట్టే. దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ముందుగా రెడీ చేసి ఉంచిన పిండి ముద్దని నేను ఈక్వల్ పోర్షన్స్గా డివైడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ అంత మైదా పిండి వేసి కొన్ని నీళ్లు పోసి కలపాలి. ఈ పేస్ట్ని నేను సమోసాలు సీల్ చేయడానికి యూస్ చేయబోతున్నాను. ఆ తర్వాత సమోసాలు చేయడానికి ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని ఇలా కాస్త పల్సగా ఒత్తిన తర్వాత ఒక కత్తితో సగానికి కట్ చేయాలి. ఒక హాఫ్ని తీసుకుని ఇలా ఒకవైపు ఉన్న అంచుకి మైదా పేస్ట్ అప్లై చేసి
ఆపోజిట్ సైడ్ ఉన్న అంచుని తీసుకొచ్చి ఇలా సీల్ చేయాలి. ఇలా తయారు చేసిన కోన్లో ఆలు ఫిల్లింగ్ని పెట్టాలి. ఇప్పుడు మైదా పేస్ట్ని తీసుకుని ఇలా కోన్కి పైన ఎడ్జెస్లో అప్లై చేయాలి. ఈ రకంగా కోన్ని 2 వైపుల నుంచి జెంటిల్గా ప్రెస్ చేస్తూ సీల్ చేయాలి. ఇదే పద్ధతిలో మినీ సమోసాస్ అన్నిటినీ తయారు చేసి పక్కన పెడుతున్నాను. మీకు కావాలంటే ఈ స్టెప్ వరకు ఇలా పిండి సమోసాల్ని తయారు చేసి ఫ్రీజర్లో ఉంచితే 1 వారం వరకు నిల్వ ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీజర్లోంచి తీసి వెంటనే వేయించుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసి ఉంచాను. ఇందులో తయారు చేసిన సమోసాల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలి. నూనె మరీ వేడిగా ఉంటే ఇవి త్వరగా మాడిపోతాయి కాబట్టి నూనెని లో ఫ్లేమ్లోనే మరిగించాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి వీటిని వేయిస్తే బాగుంటుంది. అప్పుడే ఇవి లోపల కూడా పూర్తిగా కుక్ అవుతాయి. ఈ ఒక్క బ్యాచ్ సమోసాలు వేగడానికి కనీసం 20 నుంచి 25 నిమిషాల వరకు పడుతుంది. సమోసాలు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, మినీ సమోసాల్ని వేడివేడిగా టొమాటో కెచప్తో కానీ పుదీనా చట్నీతో కానీ టీ టైం అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాయ్ మసాలా పొడి చేయడం కోసం ముందుగా కొన్ని మసాలా దినుసుల్ని డ్రై రోస్ట్ చేయాలి. దీనికోసం నేను ఒక ప్యాన్లో లో ఫ్లేమ్లో వేడి చేస్తున్నాను. ఇందులో 10 గ్రాములు దాల్చిన చెక్క, 10 గ్రాములు పచ్చ యాలకులు, 4 పెద్ద నల్ల యాలకులు, 2 గ్రాములు అంటే సుమారుగా 1 టీ స్పూన్ అంత లవంగులు, 5 గ్రాములు మిరియాలు, 5 గ్రాములు సోంపు గింజలు, 10 గ్రాములంత సొంటి, ఒక చిన్న ముక్క జాజికాయ, కొంచెం జాపత్రి వేసి వేయించాలి. పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని వేయించాలి. అప్పుడే ఇవి మాడిపోకుండా ఉంటాయి. ఇందులో నుంచి మంచి అరోమా రావడానికి సుమారుగా 10 నిమిషాలు పడుతుంది. సో అప్పటి వరకు వీటిని వేయించాలి. ఆ తర్వాత పొయ్యి కట్టేసి ఇదంతా ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన మసాలా దినుసుల్ని ఒక మిక్సర్ జార్లో వేసి మెత్తటి పొడి పట్టాలి. చూస్తున్నారు కదా, చాయ్ మసాలా పొడి తయారైనట్టే. దీన్ని ఒక ఎయిర్ టైట్ జార్లో వేసి నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు నేను 2 కప్పుల టీ చేయబోతున్నాను. దీనికోసం ఒక సాస్ ప్యాన్లో 1 కప్పు నీళ్లు పోయాలి. ఇది 250 ml కప్. నీళ్లు కాస్త మరిగిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల మామూలు టీ పొడిని వేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ కావాలంటే ఇంకొక టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ మిశ్రమం బాగా మరిగిన తర్వాత నేను ముందుగా పట్టి పెట్టుకున్న 1 టీ స్పూన్ అంత చాయ్ మసాలా పొడిని వేస్తున్నాను. నేను 2 కప్పుల టీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు నేను 1 కప్ పాలు పోస్తున్నాను. వీటిని 5-6 నిమిషాలు మరిగించాలి. చూస్తున్నారు కదా, టీ బాగా మరిగి ఒక ఉడుకు వచ్చింది. ఈ పాయింట్లో నేను 2 టీ స్పూన్ల పంచదారని వేస్తున్నాను. దీన్ని కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు టీని మరిగించి పొయ్యి కట్టేయచ్చు. అంతే, వేడి వేడి మసాలా చాయ్ తయారైనట్టే.
సో మంచి వేడి వేడి టీతో పాటు ఈ మినీ సమోసాస్ని తింటే ఎంతో బాగుంటుంది. సో తప్పకుండా ఈ 2 రెసిపీస్ని మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఈవినింగ్ టైంని బాగా ఎంజాయ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.